వద్దే వద్దే అంటే కాంచన హరిత నీలవేణి జోలికి వెళ్ళారు. ఖచ్చితంగా తార కూరుకోడు, మళ్ళీ ఏదో పెంట పెడతాడు. దేవుడా. అక్క, ఆ నగల బాక్స్ ఏంటి? అక్క, ఈ నగలెవరివి? ఇంకెవరివి? ఆ నీలవేణి మెళ్ళలోనివి. పోయిన నగలు తిరిగి తీసుకొచ్చే వరకు ఈ నగలు ఇవ్వమని చెప్పి లాక్కొని తీసుకొచ్చేసాం. అయ్యో బాబోయ్, మీరు మామూలు దుర్మార్గులు అనుకున్నాను. మీరు దుర్మార్గులకే దుర్మార్గులు కాంచనా. మరీ అంత పెద్ద బిరుదులు ఏం మాకు అవసరం లేదులేండి. కాంచనా, అయినా మీకు ఇలాంటి పనులు చేయడానికి మనసు ఎలా వస్తుంది? ఇందులో తప్పే ఉంది. నగలు పోగొట్టింది మీరు, అప్పనంగా ఆ దొంగ సేటు చేతిలో పెట్టింది మీరు, నేరం అంతా నీలవేణి మీదకి తోసేసింది మీరు. పైగా ఇప్పుడు నీలవేణి మెడలో ఉన్న నగలే లాక్కుంటారా? పాపాలు చేయొచ్చు కానీ మరీ ఇంత దారుణమైన పాపాలు చేయకూడదు కాంచనా. మాతో పాటు కలిసి పాపాలు చేసే మనిషి మీరు. మీరు పాప పుణ్యాల గురించి మాట్లాడుతున్నారా? మన పాపాలు పుణ్యాల గురించి తర్వాత లెక్కలేసుకుందాం గాని కనీసం మన దగ్గర నగలు కొట్టేసినోడికి ఇంకోసారి ఫోన్ ఏమన్నా ట్రై చేశారా? అయ్యో, చాలా సార్లు ట్రై చేశాను కానీ స్విచ్ ఆఫ్ వస్తుంది. అలానే వదిలేస్తావా? మళ్ళీ ఫోన్ చేయాలి కదా. అబ్బబ్బబ్బబ్బా, మీ నస భరించలేకపోతున్నానండి. కొన్ని వందల సార్లు కాల్ చేశాను, స్విచ్ ఆఫ్ వస్తుంది. కావాలంటే మీరే ట్రై చేసుకోండి. ఇదిగోండి. దొరికిన సిమ్కి ఫోన్ వస్తుందంటే ఫోన్ ఎత్తాలా వద్దా? ఫోన్ లిఫ్ట్ చేస్తే ఆ సిమ్ ఎవరితో తెలిసిపోతుంది. కాంచనా కాంచనా, ఆ ఫోన్ రింగ్ అవుతుంది. ఏంటి, రింగ్ అవుతుందా? ఏది ఇవ్వండి. అయితే స్విచ్ ఆఫ్ లో లేదన్నమాట. స్విచ్ ఆఫ్ లో లేదు కాబట్టే కదా రింగ్ అవుతుంది. వాడి దుమ్ము దులిపేయాలి ఈరోజు. పోయిన బంగారానికి ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూద్దాం. కాంచనా, ఫోన్ లిఫ్ట్ చేసినట్టున్నాడు, మాట్లాడు మాట్లాడు. రేయ్, ఎక్కడున్నావ్రా? మా బంగారు నగలన్నీ కొట్టేసి నువ్వు మాత్రం బంగారు బాట వేసుకోవడానికి పోయావా? ఎందుకైనా మంచిది, ఈ కాల్ రికార్డ్ చేస్తే మనకే పనికొస్తుంది. ఒకటా రెండా? 10 కోట్ల రూపాయల విలువ చేసే బంగారు నగలరా? సేట్జీ అవతారమైతే పాత నగల్ని కొత్త డిజైన్లు చేసిస్తావని చెప్పి ఎంత మోసం చేసావురా? రేయ్, నువ్వు పోయి మహేంద్ర గారింటితో పెట్టుకున్నావు. మేము నిన్ను ఊరికి వదిలేస్తాం అనుకుంటున్నావా? ఖచ్చితంగా దొరుకుతావు. అప్పుడు నీకుంటుంది బడిత పూజ. మేము చాలా రకాలైన మోసాల గురించి విన్నాం, కానీ మరీ ఇంత దారుణమైన మోసం గురించి వినలేదు. మా ఇంటికే వచ్చి మా కళ్ళ ముందే మా నగలే తీసుకొని మమ్మల్ని ఇంత మోసం చేస్తావా? మాట్లాడరా, ఎక్కడున్నావు? నువ్వు మాట్లాడకుండా ఉన్నంత మాత్రాన నువ్వు ఎక్కడున్నావో మేము తెలుసుకోలేమనుకుంటున్నావా? నిన్ను మేము పట్టుకోలేమనుకుంటున్నావా? ఈరోజు నువ్వు ఒక తప్పు చేసావురా. అదేంటో తెలుసా? ఇప్పుడు నువ్వు ఈ కాల్ లిఫ్ట్ చేయడమే. ఇది చాలు నిన్ను పట్టుకోవడానికి. కాంచనా, మళ్ళీ వాడు కాల్ కట్ చేసినట్టున్నాడు. మళ్ళీ కాల్ చేయి. తప్పు చేసింది వాడు కాదు, కాంచనమ్మ గారు, మీరు. నువ్వు నగల్ బ్యాగ్ తీసుకొని ఇంటికి వెళ్ళిపో.
మేము మిగిలిన షాపింగ్ చేసుకొని తిరిగి వచ్చేస్తాం. అయ్యో మంట! అయ్యో! నగలు పోగొట్టుకుంది మీరు, అత్యాశతో ఆ దొంగల చేతిలో మోసపోయింది మీరు. అదంతా కప్పిపుచ్చుకోవడానికి నగలు నా చేతుల మీదుగా పోయాయనే నిందని నా మీద వేయడానికి ప్రయత్నించారు. ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమవుతుంది. మిమ్మల్ని నేను అస్సలు వదిలిపెట్టను. మళ్ళీ ఫోన్ చేస్తుంటే కనెక్ట్ అవడం లేదండి. ఇప్పుడు దొంగ వెధవల్ని పట్టుకోవడం ఎలా? ఆ ఫోన్ సిగ్నల్స్ ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకుంటే ఆ ఇద్దరు దొంగల్ని ఇట్టే పట్టేసుకోవచ్చు దినా. ఎలా పట్టుకుంటారు? దొంగ ఒక్కరే కదా హరితమ్మ, మరి ఇద్దరు అంటున్నారేంటి? హే నీలవేణి, నీకిక్కడేం పని? పో ఇక్కడి నుంచి. మేమేం మాట్లాడుకుంటున్నామో చాటు నుంచి వింటున్నావా? ఇదేనా మీ ఇంట్లో వాళ్ళు నీకు నేర్పించిన బుద్ధులు? ఏ నిలబడి, నీకేమైనా పిచ్చిగాని పట్టిందా? హరిత మీదనే చేయి చేసుకుంటావా? ఒక్కసారి కొట్టి ఊరుకున్నాను, సంతోషించండి. లేకపోతే 32 పళ్ళు రాలిపోయేలా 30 సార్లు ఆ చెంప ఈ చెంప వాయించేసేదాన్ని. కాంచన